ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, అనేక మంది ప్రజలను రక్షించుటకు కాపాడుటకు దేవుడు యోసేపు అనే భక్తుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు వచ్చినా తన జీవితంలో కాపాడుకున్నది ఏంటో తెలుసా? పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకున్నాడు. ఈ పరిశుద్ధతను, పవిత్రతను ఎన్నడూ కూడా పోగొట్టుకోలేదు. అన్ని పరిస్థితుల్లో తన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కనపరుస్తూ వచ్చాడు. యోసేపు పొతిఫర్ ఇంట్లో దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. జైలులో దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఫరో తన ఎదుటికి పిలిచినప్పుడు దేవున్నే జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు 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 అనుకుంటూ వెళ్ళాడు. కాబట్టి దేవుని బలమైన ఆత్మచేత నింపబడుతూ వచ్చాడు. ఉన్నతంగా హెచ్చింపబడ్డాడు. అవును, మనం కూడా యోసేపు వలె మాదిరికరమైన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. యెహోషువ జీవించినంత కాలము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు. అంటాడు యెహోషువ, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించెదము. ఎంతకాలము బ్రతికామనేది కాదు, ఎంతకాలము ఎలాంటి మాదిరికరమైన జీవితం జీవించామనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మార్పు చెందిన జీవితాలు ఇతరుల మీద ఎంతో ప్రభావితాన్ని చూపిస్తాయి. అవి సమాజాన్ని మార్పులోనికి నడిపిస్తాయి. పాడైపోయిన జీవితాలు బాగైపోతాయి. మన మాదిరికరమైన జీవితం జీవించడం ద్వారా మన మాదిరికత జీవితాన్ని బట్టి ఇతరులు కూడా మార్పు చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు, ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులు ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మీరు పరిపక్వత చెందుతూ ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి. అప్పుడే ఇంట్లో ఎదిగే బిడ్డలు కన్న తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ స్థితిని చూచి మార్పు చెందుతారు, ఆత్మీయంగా ఎదుగుతారు. అలాగనే సంఘంలో ఉన్నవారు ఆత్మీయ జీవితం కలిగి ఆధ్యాత్మిక జీవితంలో సాగిపోతూ ఉండాలి. లేకపోతే పాడైన జీవితాలను చూచి సమాజము పాడైపోతుంది. మన ఆత్మీయ జీవితము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నిత్యము మనం చూడవలసింది యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారి జీవితము, యేసు ప్రభు యొక్క మాటలు మన ఆత్మీయ పురోగతికి, అభివృద్ధికి ఉపయోగపడతాయి. అలాంటి అనుభవంలో పరిశుద్ధాత్ముడు మనందరినీ కూడా నడిపించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుని మా ప్రభువా, మీరిచ్చిన శ్రేష్టమైన తలంపుల కొరకై మీకు వందనాలు. యోసేపు జీవితము, యెహోషువ జీవితము ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా బైబిల్లో ఉంచారు నాయన. మిమ్మల్ని నమ్ముకున్న మా జీవితాలు ఈ సమాజానికి, వ్యవస్థకు ఆశీర్వాదకరంగా ఉండులాగున దీవించండి. మీరే మహిమ పొందుమని, నిత్యము మిమ్మల్ని చూస్తూ వెంబడించే కన్నులు దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.